హైదరాబాద్ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో హైడ్రా కూల్చివేతలు నిర్వహించింది. హుడా ట్రేడ్ సెంటర్ వద్ద నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేసింది. కబ్జాకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. అసలు షేర్లింగంపల్లిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ట్రేడ్ సెంటర్లో నాలాను ఆక్రమించి నిర్మించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎక్కడికక్కడ కూడా హైడ్రా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నాలాను ఆనుకొని ఏదైతే ఇటీవల కాలంలో గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున కూడా నిర్మాణాలు చేపడుతున్నటువంటి క్రమంలో హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల క్రితం హైడ్రా అధికారులు నోటీసులు అందజేసినా కూడా వారు ఇల్లు ఖాళీ చేయకపోవడంతో నేరుగా హైడ్రా రంగంలోకి దిగి కూల్చివేతలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము ఏదైతే ట్రేడ్ సెంటర్ నాలాను ఆక్రమించి చేపట్టేటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కూల్చేస్తున్నటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాము. మనం ఏబిఎస్ స్టిల్ లో కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. మొత్తం కూడా ఏదైతే ఇటీవల కాలంలో గత కొద్ది రోజులుగా ఇటు షెడ్లు, దాంతోపాటు కొన్ని భవనాలను కూడా నిర్మించారు. దాంతోపాటు చుట్టూ కాంపౌండ్ వాల్స్ ను కూడా నిర్మించినటువంటి పరిస్థితి. సో మొత్తం కూడా నాలా కుచించుకుపోతున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మనం చూస్తున్నాము. దాదాపు అంటే ఎంతో వెడల్పుగా ఉండేటటువంటి నాలా, దాదాపు వందలాది కాలనీల నుంచి నీటి ప్రవాహం అంతా కూడా ఈ నాలా నుంచే వెళ్తుంది. ప్రతిసారి వర్షాకాలంలో కూడా ఈ నాలా ఆక్రమణకు గురి కావడంతో ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వందలాది కాలనీలన్నీ కూడా నీట మురగడము, ముంపు సమస్య ఏర్పడడం అనేది జరుగుతూ ఉండేది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇచ్చినటువంటి అపార్ట్మెంట్ వాసులు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో నాలా ఆక్రమణలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి. భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగి కూల్చివేతలను అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఏదైతే చుట్టూ ఉన్నటువంటి షెడ్లు, దాంతోపాటు కాంపౌండ్ వాల్స్, కొన్ని నిర్మాణాలు, బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా హైడ్రా జేసీబీల సహాయంతో కూల్చివేతలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆనుకొని నాలా మీద నిర్మించినటువంటి నిర్మాణాలు దాదాపు ఒక 30కి పైగా నిర్మాణాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎక్కడికక్కడ కూడా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో హైడ్రా స్పీడ్ పెంచిందనే చెప్పవచ్చు అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో. గత వారం రోజుల క్రితం సున్నం చెరువులో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు కూడా పూర్తిగా నేలమట్టం చేసింది. దాంతోపాటు ఏదైతే నాలాను ఆక్రమించి చేపడుతున్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే పూర్తిగా మనం చూస్తున్నాము జేసీబీల సహాయంతో ఏదైతే ఇటు ట్రేడ్ సెంటర్లో లింగంపల్లిలో ఉన్నటువంటి ట్రేడ్ సెంటర్లో ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో నాలా కబ్జాకు గురైంది. సో వీటన్నింటినీ కూడా ఎక్కడికక్కడ కూడా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి. జేసీబీల సహాయంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రస్తుతం కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. స్థానికులు కింద అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసినా కూడా హైడ్రా అధికారులు వారిని ఇక్కడ నుంచి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గత కొద్ది రోజుల క్రితం నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా వారెవరూ కూడా స్పందించకపోవడం, ఖాళీ చేయకపోవడంతో నేరుగా హైడ్రా రంగంలోకి దిగి కూల్చివేతల ప్రక్రియ చేపడుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 30-40కి పైగా నిర్మాణాలు, షెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎక్కడికక్కడ కూడా తొలగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. నోటీసులు ఇచ్చినా కూడా స్పందించకపోవడంతో మాత్రం హైడ్రా అధికారులు సీరియస్ అయ్యారు. పూర్తిగా నాలా ఆక్రమణ గురి కావడం, ప్రతిసారి ఇక్కడ ముంపు సమస్య రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నేరుగా హైడ్రా రంగంలోకి దిగి ప్రస్తుతం అయితే కూల్చివేతల ప్రక్రియ చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పూర్తిగా నాలా ఆక్రమణ గురైంది. సో దాంతోపాటు ఏదైతే హైడ్రా ఇటు ఇరిగేషన్ అధికారుల దగ్గర నుంచి, దాంతోపాటు జిహెచ్ఎంసీ అధికారుల దగ్గర నుంచి కూడా నేరుగా వివరాలు సేకరించి గతంలో నాలా పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎంత ఆక్రమణకు గురైంది, ఎంత కబ్జాకు గురైంది అనే దాని మీద కూడా పూర్తిగా వివరాలు తీసుకున్న తర్వాత ప్రస్తుతం హైడ్రా అధికారులు వారికి నోటీసులు ఇచ్చి కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు.